మీ పేరు? మోహన్ రావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను కాకినాడ నుంచి వచ్చాను. ఓకే సార్, మీరు బిజినెస్ మ్యానా లేదంటే ఎంప్లాయీ? నేను టెక్నోక్రాట్ అమ్మ. ఓకే. నేను మెకానికల్ ఇంజనీర్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్స్లో డిఫరెంట్ కంట్రీస్లో సీనియర్ పొజిషన్ చేశాను. సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా ఇంత పెద్దగా ఆప్తా క్యాటలిస్ట్ వాళ్ళు కమ్యూనిటీ లెవెల్లో ఈవెంట్ చేయడం, అందులో మీరు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. నేను ఎన్నో ఈవెంట్లు తానాయి వేరే వేరే కమ్యూనిటీ చూశాను, కానీ ఆటాలో కానీ తానాలో కానీ మన ఇంత గొప్పగా చేస్తారు అని మేము యాక్సిడెంట్లుగా వచ్చినట్టు వచ్చాము. ఇంత గొప్పగా చేసి వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఈవెంట్. సార్ చాలా మంది కొత్త కొత్త ఎంటర్ప్రీనర్స్ కి కానీ బడ్డీ ఎంటర్ప్రీనర్స్ కానీ ఇలాంటి ఈవెంట్స్కి వస్తే ఎలాంటి ఎక్స్పోజర్ దొరుకుతుంది సార్? వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఏదైనా కొంత నాలెడ్జ్ తెచ్చుకుని ఆ మెంటాలిటీలోకి మారకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక టెక్నోక్రాట్గా 5 కంట్రీస్లో 40 years ఆల్మోస్ట్ సర్వీస్ చేసిన ఆ ఎంటర్ప్రెన్యూర్గా మారకపోవటం ఇవాళ అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే నా కోసం నేనే పనిచేశాను, కానీ 10 మంది మన వాళ్ళకి సాయం చేసే పొజిషన్ నాకు రాలేదు. వేరే వేరే వాళ్ళ కోసం పనిచేయటం కన్నా మనం ఎంతో కొంత నాలెడ్జ్ తెచ్చుకుని మనం ఎంటర్ప్రెన్యూర్ కింద మారితే మనం 10 మందికి మన వాళ్ళని సాయం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సార్ ఈ ఈవెంట్ వచ్చేసి కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్ అది మీకు అయ్యిందా? ఆల్మోస్ట్ ఒక ఈ ఏజ్ లో కూడా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఏదైనా స్టార్ట్అప్ కూడా చేయాలనే కోరుకుంది. నేను కన్సల్టెన్సీ చేసుకుందామని మానేశాను జాబ్, కానీ ఇప్పుడు ఏదో చిన్నదో పెద్దదో స్టార్ట్ చేస్తాను. సార్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.